హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారెవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మన కుకీ పార్ట్నర్ యూనిబుక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చేసే వంటకం చాలా స్పెషల్గా ఉంటుంది, చేయడానికి కూడా చాలా సింపుల్. అయితే మనం బెండకాయలు వంకాయలు ఇలాంటి వాటితో చేసేటప్పుడు స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు కొంచెం స్పెషల్గా చేయాలి కాబట్టి ఇందులో కొంచెం జీడిపప్పు అలాగే బాదాం పప్పు కూడా వాడుతున్నాం. మరి దీని పేరు ఏంటనుకున్నారు? బెండి దహివాలా, అది కూడా కాశ్మీరీ స్టైల్. ఈ జీడిపప్పు ఏదైతే ఉందో మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. కొంచెం అంత జీడిపప్పు అలాగే ఇందులో బాదాం పప్పు. దీంట్లో కొంచెం మంచి టేస్ట్ రావడం కోసం కొంచెం అంత జీలకర్ర, అలాగే ఈ బెండకాయల లోపల కొంచెం ఘాటు కూడా తీసుకురావడం కోసం కొంచెం పచ్చిమిరపకాయలు. ఈ బెండకాయ చేసినప్పుడైతే, ఎందుకంటే ఇది దహివాలా అంటే పెరుగు గ్రేవీలో మనం వేసుకుంటాం, అయితే ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటుగా ఉన్న పచ్చిమిరపకాయలు వేసుకుంటే భలే ఉంటుంది. ఏంటి మిరపకాయ దాని సువాసన బట్టి చెప్పేయచ్చు అది ఎంత ఘాటుగా ఉందో, చాలా ఘాటుగా ఉంది. అలాగే కొంచెం అంత ఉప్పు కూడా వేసి దీన్ని పేస్ట్ చేసేసుకుందాం. పేస్ట్ చేసి ఏం చేస్తాం అనుకున్నారు? ఇక్కడ బెండకాయలు ఉన్నాయి కదా, వాటిని ఇలా ముందుగానే మనం ఇలా చీల్చి పెట్టుకున్నాము. ఈ బెండకాయల లోపల మనం ఈ చేసుకున్న ఈ జీడిపప్పు బాదాం జీలకర్ర పచ్చిమిరపకాయల ఈ మిశ్రమాన్ని దాంట్లో స్టఫింగ్ చేసుకొని తర్వాత దాన్ని చక్కగా కొంచెం నూనెలో వేగించి తర్వాత పెరుగు ఆ మసాలా వేసి చేసుకుంటే భలే సూపర్గా ఉంటుంది. సో ముందైతే దీన్ని పేస్ట్ చేసి మనం బెండకాయల్లో స్టఫింగ్ చేసుకున్నాం. సాధారణమైన బెండకాయని అద్భుతమైన బెండకాయలాగా మార్చే మంత్రమే ఇది. చక్కగా బెండకాయ తీసుకొని దాంట్లో మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని, ఏంటి పచ్చిమిరపకాయలు వేసాను అందుకని కొంచెం ఘాటుగా ఉంటుంది, ప్రతి బెండకాయలో ఈ మిశ్రమాన్ని చక్కగా నింపేసుకోండి. చాలా సింపుల్. మరి బెండకాయలో స్టఫింగ్ అంటే మనందరికీ ఇష్టం. ఏంటి ఇలా కొన్నిసార్లు ఒట్టి సాంబార్ పొడిని కూడా ఇలా నింపేసుకుంటాను. నింపేసుకొని వేయించుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. మరి ఈరోజు అయితే మనం పెరుగు గ్రేవీలో చేసుకోబోతున్నాం కాబట్టి ఈ జీడిపప్పు పచ్చిమిరపకాయ, నేను హోటల్లో ఎన్నోసార్లు పనిచేసేటప్పుడు ఏంటి పచ్చిమిరపకాయలు ఇలా గ్రైండింగ్ చేసి అది చేసి ఏంటి సరిగ్గా చేయి కడుక్కోకుండా కళ్ళల్లో పెట్టుకుని ఎగిరి గంతులేసిన రోజులు ఉన్నాయి. మీకు కూడా ఎప్పుడో ఒకసారి అయ్యే ఉంటుంది కదా. మనం ఎండుమిరపకాయల పొడి పచ్చిమిరపకాయల పొడి ఇలాంటివన్నీ ఏంటి వాటితోటి మనం వంటలు చేసేసి కొన్నిసార్లు చేయి కడుక్కున్నా సరిగ్గా కడుక్కోకుండా కళ్ళల్లో ఇలా అన్నాం అనుకోండి, కాయ్ 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 గుర్తుకొస్తుంది. సో మరి నేను జాగ్రత్తగా ఇది చేసిన తర్వాత మన చేతులు కడిగేసుకుంటాను. ఇలా ప్రతి బెండకాయని ఇందులో స్టఫింగ్ చేసేసుకొని ఇలా రెడీ చేసేసుకుందాం. ఈ బెండకాయలని చక్కగా స్టఫింగ్ చేసేసుకున్నాము. మరి ఈ వంట చేయడం కోసం ఫస్ట్ బెండకాయల్ని నూనెలో కొంచెం సేపు వేయించుకుందాం. మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ నూనె ఇందులో వాడదాం. అయితే ఈ కాశ్మీర్ వంటలు చేసేటప్పుడు వాళ్ళు కొంచెం నూనె ఎక్కువగా వాడతారు. ఎందుకు ఎక్కువగా వాడతారంటే అక్కడ చలి ప్రదేశం, వాళ్ళకి ఆకలి ఏంటి ఆ చలి వల్ల కొంచెం ఆకలి కూడా ఎక్కువ అవుతుంది. కొంచెం అంతా ఆ క్యాలరీస్ అంతా వాళ్ళు కొంచెం నూనె నెయ్యి ఇలా వేసుకుంటారు. ఈరోజైతే మనం న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడాం. ఇందులో ఏంటి వైటమిన్ ఏ కాకుండా ప్రకృతిలో ఉన్న ఒమేగా-6 కూడా ఉంది. దానివల్ల ఏమేమి బెనిఫిట్స్? టేస్ట్ బాగుంటుంది, అలాగే మన హెల్త్ కూడా బాగుంటుంది. సో మరి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ బెండకాయల్ని మరీ ఎక్కువ కాదు సగం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని తర్వాత ఈ కాశ్మీరీ ఈ మసాలాలతోటి ఎలా గ్రేవీ చేసుకుంటారో అది కూడా చూద్దాం. సో మరి ఈ నూనె కొంచెం వేడెక్కుతున్నప్పుడు ఈ బెండకాయల్ని మనం ఇందులో వేసేసుకుందాం. అయితే బెండకాయ చిన్న చిన్న ముక్కల కంటే ఇలా మసాలాలు నింపి ఫ్రై చేస్తే చాలా ఇష్టం. అది బెండకాయ కానివ్వండి కాకరకాయ కానివ్వండి. కాకరకాయలో సన్నగా కట్ చేసి వేపుడు కూడా భలే సూపర్గా ఉంటుంది. సో మరి ఈ బెండకాయల్ని కొద్దిగా సేపు అంటే చక్కగా రెండు వైపులా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత ఈ కాశ్మీరీ మసాలా అది కూడా పెరుగుతోటి ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఈ బెండకాయలు చూడండి మనకి ఇలా సగం ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే ఒక గ్రేవీ చేసి అందులో వేసుకుందాం. కొంచెం అంత మసాలా కూడా కుక్ అయింది. ఇప్పుడు మనకి
ఏదైతే మనం జీడిపప్పు, బాదం పప్పు, దాని పచ్చిమిరపకాయ మనం మిగుల్చుకున్నామో ఆ మసాలా, మిగిలిన మసాలాను కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసి ఏది మాడకుండా చక్కగా కలుపుకుందాం. ఏదైతే ఇది ఉందో చక్కగా మనకి జీడిపప్పు కొంచెం ఫ్రై అవుతే మంచి టేస్ట్ ఎట్లా వస్తుంది, ఇది కూడా అలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు కొంచెం మంట తగ్గించేసి ఇందులో కొంచెం అంత జీలకర్ర పొడి, అలాగే పసుపు, మరీ నూనె వేడిగా ఉందనుకోండి ఈ మసాలాలు మాడుతాయి. మరి వేడిగా కాకుండా కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది. అలాగే ఇందులో కారపొడి, సోఫ్ పొడి, అలాగే సొంటి పొడి, మనం అల్లం, ఎండిన అల్లంతో పొడి ఉంటుంది కదా, ఆ సొంటి పొడి, కొంచెం అంత ఇంగువ, ఎండిన పుదీనా ఆకు కూడా కొంచెం ఇందులో వేసుకొని ఈ మసాలాలన్నీ కొంచెం ఈ నూనెలో ఇలా కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. మరోసారి మరీ నూనె ఎక్కువ వేడి ఉంటే ఇది మాడుతుంది. ఇందులో కొంచెం పెరుగు వేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం పెరుగు మనం ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. అప్పుడు మన ఆ దహి, ఆ గ్రేవీ ఏదైతే ఇప్పుడు రెడీ అవుతుంది. పుల్లగా, కారంగా, భలేగా ఇది. ఆహా! అయితే ఈ గ్రేవీలో మరింత టేస్ట్ రావడం కోసం చిటికెడంత పంచదార కూడా వేసుకుంటారు. ఆ చిటికెడంత పంచదార ఈ గ్రేవీకి అద్భుతమైన రుచి ఇస్తుంది. ఇప్పుడు కొంచెం మంట పెంచేసి మనం ఇందులో తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. వేసి మనం ఏదైతే బెండకాయలు ముందుగా కొంచెం హాఫ్ ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి కూడా ఈ పెరుగు గ్రేవీలో వేసుకొని ఈ బెండకాయలు మరో 5 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకుందాం. ఏదైతే నూనె ఇందులో వేసామో అది చక్కగా ఈ గ్రేవీ కుక్ అయిన తర్వాత పైన తేలుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా వెజిటేరియన్స్కి ఇది భలే టేస్టీ బెండకాయ డిష్, అది కూడా కాశ్మీరీ స్టైల్లో ఎర్రటి గ్రేవీ తేలుతూ ఘాటుగా మంచి రుచినిస్తుంది. బెండకాయల్ని ఈ గ్రేవీలో కుక్ చేస్తూ మూత పెట్టేసుకున్నా మనకు పర్లేదు, మధ్యలో ఒక 2 సార్లు కలిపితే సరిపోతుంది. ఒక 4-5 నిమిషాల పాటు చక్కగా ఈ గ్రేవీలో కుక్ అయిన తర్వాత ఈ గ్రేవీకి బెండకాయల నుంచి మంచి టేస్ట్ వస్తుంది. ఆ గ్రేవీ నుంచి బెండకాయలు కూడా భలే టేస్టీగా తయారవుతాయి. మరి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ముఖ్యంగా బాస్మతి రైస్ పులావ్తో కానీ అన్నంతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి కొంచెం మంట తగ్గించి స్లోగా కుక్ చేసుకుందాం ఒక 5 నిమిషాల పాటు. 4-5 నిమిషాల పాటు చక్కగా కుక్ అయిపోయిన తర్వాత మన బెండకాయలు కూడా కుక్ అవుతుంది. ఈ నూనె ఏదైతే ఉందో భలే సూపర్గా ఉంటుంది. మరి చెప్పాను కదా ముందే, దీన్ని అన్నంతో తింటే ముఖ్యంగా బాస్మతి రైస్ అలాంటి వాటితో తింటే బాగుంటుంది. కానీ చక్కటి ఈస్ట్ డో రొట్టె కూడా నా దగ్గర రెడీగా ఉంది. మరి దీంతో పాటు ఈ బెండకాయ, ఈ గ్రేవీ, పెరుగుతో చేసిన గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ట్రై చేయాలంటే సూపర్గా ఉంటుంది. సో మరి ఈ గ్రేవీ, ఆ పెరుగు, ముఖ్యంగా మనం కాశ్మీరీ వెళ్ళామనుకోండి వాళ్ళు సొంటి పొడి, సోఫ్ పౌడరు, ఇంగువ ఇవన్నీ వాడి మంచి గ్రేవీలు తయారు చేసుకుంటారు. ఇందులో మీరు బెండకాయ కాదు, మీరు బంగాళదుంప వేసుకున్నా బాగుంటుంది, కొంచెం అంత ఫ్రై చేసి వంకాయ ముక్కలు వేసుకున్నా బాగుంటుంది, వేసుకున్నా బాగుంటుంది. మరి గ్రేవీ అయితే మీకు అర్థమైపోయింది కదా, అందులో మనం వేసిన పదార్థాలన్నీ వేసి స్లోగా పెరుగు వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. ముఖ్యంగా అలా నూనెలో ఈ ఎర్రటి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడడం వల్ల మన గ్రేవీ కూడా చూడడానికి ఎర్రగా భలేగా వస్తుంది. మనం వేసిన ఆ జీడిపప్పు అవి కూడా మంచి టేస్ట్ దీనికి ఇస్తుంది. ముఖ్యంగా బాస్మతి రైస్ అన్నంతో తింటే అద్దరిపోతుంది. కానీ ఈ బెండకాయలు లోపల స్టఫింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. వావ్, నిజంగా ఒక బెండకాయ కూడా ఇంత రుచిగా ఉంటుంది అంటే మరి అదే చక్కటి పెరుగు గ్రేవీలో. డౌటే అక్కర్లేదు, సూపర్ అంటే సూపర్గా ఉంది. ముందే చెప్పాను కదా, మీరు బెండకాయ బదులు బంగాళదుంప ముక్కలు, వంకాయ ముక్కలు వేసుకున్నా భలే సూపర్గా ఉంటుంది. వెజిటేరియనే కాదు, నాన్ వెజిటేరియన్ కూడా ఈ గ్రేవీలో కుక్ చేసుకుంటే అదిరిపోతుంది. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా చేసుకొని ఒక బెండకాయ కూడా ఇంత టేస్టీగా ఉంటుందా అనే విధంగా ఉంది. సూపర్ అంటే మరి సూపరే.
దహి బేండి కాశ్మీరీ స్టైల్ చేసుకునే విధానం. ముందుగా బెండకాయలను తీసుకొని చక్కగా వాటిని పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. దాని లోపల బాదం పప్పు, జీడిపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి మంచిగా బేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని బెండకాయల్లో పూడ్చుకోవాలి. వేడి నూనెలో వాటిని సగం కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో మనం కొంచెం అంత జీలకర్ర, పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, అల్లం పొడి, సోంఫ్ పొడి, ఇంగువ, కొంచెం అంత పంచదార, అలాగే పుదీనా పొడి కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కొంచెం కుక్ అయిన ఈ మిశ్రమంలో మనం పెరుగు కొంచెం వేసుకుంటూ కలిపి దాంట్లో మళ్ళీ సగం ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసి మరో 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకొని పులావ్, బిర్యానీలు అలాగే రొట్టెలతో వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు పిల్లలకు నచ్చే ఇష్టమైన స్నాక్, నాకు కూడా ఇది చాలా ఇష్టం. రౌండ్గా ఉంటుంది, మధ్యలో ఒక హోల్ ఉంటుంది, బెలూన్ లాగా ఉంటుంది, పొంగుతుంది, పైన చాక్లెట్ సాస్ వేస్తారు. ఏమన్నా ఐడియా గెస్ చేశారా అండి? ఈ డిష్ పేరు డోనట్స్. డోనట్స్ అనగానే మీరు భయపడుతున్నారేమో అవన్ కావాలని. అవన్ ఏమీ అవసరం లేదండి. మైదా పిండి, ఈస్ట్ ఉంటే సరిపోతుంది. మనం సింపుల్ అయిన డోనట్స్ చేసేసుకోవచ్చు, పిల్లలకి నచ్చేటివి. ఈ డోనట్స్ చేయటం కోసము మైదా పిండి మాత్రాన 250 గ్రామ్స్ కావాలి. మీరు క్వాంటిటీస్ కావాలంటే తగ్గించుకోండి, లేదంటే డబుల్ సైజ్ అయినా కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని కాస్త నీళ్ళు, ఇందులో మనం 1 టీ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ ఈస్ట్. డ్రై ఈస్ట్ అని మీకు మార్కెట్లో దొరుకుతుంది. మనం పిజ్జాకి, బేకింగ్ ఐటమ్స్ కొన్నిటికి వాడతాము ఈస్ట్. ఇందులో కాస్త సాల్ట్, ఎక్కువ కాదు, చిటికెడు. ఒకసారి మిక్స్ చేయండి. ఈ ఈస్ట్ అనేది కరిగిపోతుంది. ఒక 2 నిమిషాలు మీరు అలాగే పెట్టేస్తే ఈస్ట్ చూడండి కరిగిపోయింది. ఇందులో ఇప్పుడు మనం బటర్, 1 టీ స్పూన్ లేదంటే 2 టీ స్పూన్ల బటర్ వేసుకోవచ్చు. మీరు వెన్న కూడా వాడుకోవచ్చు. మార్కెట్లో మీకు అన్సాల్టెడ్ బటర్ దొరుకుతుంది, సాల్టెడ్ బటర్ కూడా దొరుకుతుంది. ఇందులో 1 గుడ్డు, మీరు గుడ్డు వేసుకోకపోయినా కూడా పర్వాలేదు, ఇది ఆప్షనల్. ఒకసారి మిక్స్ చేసేయండి. ఇందులో ఇప్పుడు మనం మైదా పిండి వేసుకుంటాం, 250 గ్రామ్స్. ఈ పిండిని మనం సాఫ్ట్గా తడుపుకోవాలి. చేయి పెట్టేసి మీరు సాఫ్ట్గా తడుపుకుంటే సరిపోతుంది. ఈ డోనట్ పిండిని కలుపుకున్న తర్వాత 1 గంట పాటు మనం రెస్ట్ చేసుకుంటే డబుల్ సైజ్ అవుతుంది. అప్పుడు మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది. మనం కలుపుతున్న కొద్దీ మనకి అంటుకుంటూ ఉంటుంది, ఏం పర్వాలేదు. మరీ ఎక్కువగా మీరు వాటర్ వేసుకోకండి, కాస్త వాటర్, ఎందుకంటే మనం గుడ్డు వేసుకున్నాం. మరీ ఎక్కువగా వాటర్ వేసుకున్నారనుకోండి చాలా పల్చగా అయిపోతుంది. మీరు ఇలా కలుపుతూ ఉండాలి. ఒకవేళ అంటుకుంటుంది అనుకోండి, ఇంకాస్త మీరు మైదా పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా అయిపోవాలి. మరి ఇది రెడీ అయిపోయింది చూడండి, సాఫ్ట్గా అయిపోయింది, స్మూత్గా కూడా అయిపోయింది. మీరు రెస్ట్ చేసే ముందు కావాలంటే కాస్త నూనె వేసుకోండి. వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి, ఏంటంటే నూనె ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది తర్వాత. సో ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం 1 గంట రెస్ట్ చేసుకుందాం. చూడండి మన పిండి, అదేనండి డోనట్ పిండి రెడీ అయిపోయింది. డబుల్ సైజ్ రెడీగా అయిపోయింది. మరి ఇలాంటివన్నీ మార్నింగ్ అంటే కష్టం కదా, సో ఈవినింగే మీరు కావాలంటే నానబెట్టేసి, అంటే తడిపి పెట్టేసుకోవచ్చు. రెస్ట్ అయినా పర్వాలేదు. మీరు ముందు రోజు తడిపి పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ డే మీరు తీసేసి మంచిగా రోల్ చేసేసి, ఇప్పుడు నేను ఎలా రోల్ చేస్తానో అలా చేయాలి. సో మరి ఈ పిండిని ఇప్పుడు మనం మెల్లిగా తీసేసి ఒక టేబుల్ మీద వేసుకొని ఒక్కసారి మిక్స్ చేద్దాం. నేను చిన్నగా చూపిస్తున్నాను, మీరు కావాలంటే పెద్దగా రోల్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. మనం చపాతీలు ఎలా రోల్ చేస్తామో అలాగే రోల్ చేయాలి, కానీ మందంగా. కాస్త పొడి పిండి వేసుకోవచ్చు. చూడండి ఎంత మందంగా ఉంది, ఇంత సరిపోతుంది.
అతుక్కోకుండా ఉండాలంటే మీరు ఇలా పొడిపిండి వేసుకోండి. ఇప్పుడు మనం డోనట్ షేప్ ఎలా వస్తుంది, ఇలా రౌండ్గా కాదు కదా, చక్కగా కట్ చేస్తారు. సో మీ దగ్గర ఇలా కటర్ ఉంటే మీరు కటర్ యూజ్ చేయండి, లేదంటే ఏదన్నా మూత ఉన్నా కూడా మీరు మూత వాడుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర కటర్ ఉంది. కటర్ తీసుకొని మీరు ఒకవేళ అంటుకుంటుంది అనుకోండి, ఈ కటర్ని కాస్త పొడిపిండిలో అద్దేసి కట్ చేస్తే అంటుకోకుండా ఉంటుంది. నేను చిన్నగా ఒకటే రోల్ చేశాను. ఇంట్లో అయితే పెద్ద షీట్స్ రోల్ చేసేసి చాలా ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాం. సో మీకు చూపించడం కోసం ఒకటే చిన్నగా కట్ చేశాను. ఇప్పుడు మరి డోనట్ ఇలా పూరిలాగా ఉండదు కదా, మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రాన్ని ఎలా, ఒక చిన్న మూత తీసుకోండి. ఇదేమో పెద్ద మూత తీసుకోండి, మధ్యలోకి చిన్న మూత, మనకి బాటిల్ మూత ఉంటుంది కదా, వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదా, ఆ మూత తీసుకొని మధ్యలో ఇలా కట్ చేయండి. మన డోనట్ షేప్ రెడీ అయిపోయింది. సో ఇవి కూడా మీరు పడేయకుండా మీరు కావాలంటే ఇవి చిన్న చిన్న డోనట్స్గా మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ పిండిలో మీరు కలిపేసుకొని మళ్ళీ రోల్ చేసుకొని డోనట్స్ రెడీ చేసుకోవచ్చు. సో మరి ఇది కూడా పక్కన పెట్టేసి మరి వెంటనే ఇలా ఫ్రై చేయమండి, మళ్ళీ ప్రూఫింగ్కి పెట్టాలి. సో ఇప్పుడు ప్రూఫింగ్ అంటే ఏంటి, మళ్ళీ డబుల్ సైజ్ అవ్వాలి. మరి ఒక బేకింగ్ ట్రే కానీ లేదంటే ఒక ప్లేట్ తీసుకొని కాస్త పొడిపిండి చల్లుకోండి. మైదా పిండి అన్నా చల్లొచ్చు, గోధుమ పిండి అయినా కూడా చల్లుకొని, మీరు ఎందుకు చల్లుతున్నామంటే అంటుకోకుండా ఉండటానికి చల్లుతున్నాం. మరి ఈ రోల్ చేసుకున్న డోనట్ని మనం ఒక అరగంట పాటు మళ్ళీ ప్రూఫింగ్కి పెడతాం కాబట్టి అంటుకుంటాయని కాస్త పొడిపిండి చల్లుకుంటే అంటుకోకుండా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా మందంగా చేసుకున్నాను, అలాగే రోల్ చేసుకోవాలి. ఇది కూడా పెట్టుకుందాం, పిల్లలకి చిన్నగా ముద్దు ముద్దుగా ఉంటాయి. ఇంకొకటి రోల్ చేస్తున్నాను చూడండి. కొంచెం పొడిపిండి, కొంచెం ప్రాసెస్ పెద్దదే కానీ మరి బయట మనము చాలా ఎక్కువ డబ్బులు పెట్టి కొంటాం కదా, సింపుల్గా మనము ఇంట్లోనే చేసుకోవచ్చు. కట్ చేసేయండి. ఇది పక్కన మళ్ళీ ఇంకొకటి వచ్చేస్తుంది. చూడండి ఎంత మందంగా ఉంది. మధ్యలో మరొక కట్ రెడీ. మరి ఇది ఒక అరగంట పాటు మీరు కావాలంటే ఒక తెల్ల గుడ్డ కానీ లేదంటే షీట్ కానీ కప్పేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ప్రూఫ్ అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేయడం. మన డోనట్స్ ప్రూఫ్ అయిపోయాయి. ఫస్ట్గా ఎలా ఉండే, సన్నగా ఉండే కదా, ఇప్పుడు చూడండి ఇలా ఉబ్బిపోయి ఉన్నాయి. ఇవి కూడా ఎంత చక్కగా ఉబ్బిపోయాయి, చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం దీన్ని అటు ఇటు కదిలించకుండా మెల్లిగా సున్నితంగా తీసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్గా కాకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో. మరి ఇవి ఫ్రై చేయడం కోసం నేను ఈరోజు మన న్యాచురల్ రీఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్నే వాడుతున్నాను. ఇందులో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ ఏ, డి, ఈ ఉన్నాయి. మరి టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఇక్కడ చూడండి చాలా చాలా డెలికేట్గా ఉంటాయి, మెల్లిగా తీయాలి. ఎప్పుడైనా ఎక్కువగా మనం కింద ఫ్లవర్ వేసుకుంటే, అంటే మనం మైదా పిండి చల్లుకుంటే అప్పుడు మనకి అతుక్కోకుండా ఉంటుంది, ఈజీగా వేసేయచ్చు. ఇలా లైట్గా తేలుతూ ఉండాలి. ఈ చిన్నది చూడండి, ఇది కూడా. మరి రెండు వైపులా కొంచెం మీడియం ఫ్లేమ్లో రంగు వచ్చేంత వరకు కాల్చుకుందాం. డోనట్స్ అనేవి చాలా చాలా రకాలుగా చేస్తారు, చాలా రకాల స్టఫింగ్స్ పెడతారు, చాలా రకాల టాపింగ్స్ వేస్తారు. సో నేను ఈరోజు చాలా సింపుల్ టాపింగ్ వేస్తున్నాను. ఏంటంటే కాస్త షుగర్, ఇది క్యాస్టర్ షుగర్, లేదంటే మీ దగ్గర రెగ్యులర్ షుగర్ని కొంచెం గ్రైండర్లో వేసుకున్నారనుకోండి ఇలా సన్నగా పొడి అవుతుంది. ఇందులో మనం దాల్చిన చెక్క పొడి ఇది వేసుకొని మిక్స్ చేయండి. ఇది సినమన్ ఫ్లేవర్డ్ డోనట్స్ అంటారు. సినమన్ అంటే దాల్చిన చెక్క. సో వేసి కలిపేసేయండి, రెడీగా ఉంది. ఇప్పుడు మనం
ఇంకాస్త ఈ రంగే రావాలి. ఈ రంగు వచ్చేసిందంటే తీసేయచ్చు. చూడండి, ఇంకోవైపు కూడా ఈ రంగు లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. చక్కటి రంగు వచ్చేసింది కదా, ఇంతే. మరీ డార్క్గా కాలిస్తే బాగుండదు, కొంచెం లైట్గా కూడా కాల్చుకోవచ్చు. ఇవి తీసేసి నూనెలో నుంచి పేపర్ టవల్లో వేసుకుంటే ఏమన్నా ఆయిల్ ఉంటే పేపర్ పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఈ వేడి వేడి డోనట్ని ఇలా వేడిది ఇలా వేసుకున్నారనుకోండి మనకి చక్కగా అంటుకుంటుంది. సో మరి రెడీ. అలాగే చిన్నది ఇంకా చాక్లెట్ సాస్ ఇవన్నీ కూడా వీటి పైన పోసుకుని తింటే ఆహా, సినమన్ డోనట్ రెడీ. కాస్త చల్లారిన తర్వాత తింటే సూపర్. మనం ఆరపెట్టుకున్న కరివేపాకు కానీ పుదీనాకు కానీ మనకి దాంట్లో మంచి ఫ్లేవర్ ఉంది అని తెలియడానికి ఏంటి అంటే ఆకు ఆరిన తర్వాత కూడా మంచి గ్రీన్ కలర్ ఉంటే దాంట్లో మంచి సువాసన ఉంటుంది. సోమవారం మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.